పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు మేము చూస్తున్నాం చాలా క్లోజ్ అయిపోయారు యూఎస్తో. వీళ్ళు ఏం చేశారంటే యూక్రెయిన్కి ఆయుధాలు అమ్మడానికి, పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఉండే, అది అమ్మడానికి వాళ్ళ దగ్గర యుద్ధం లేడు అప్పుడు, అది కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గర వచ్చేసింది. వీళ్ళేం చేశారు, యూఎస్ గవర్నమెంట్ చెప్పారంటే మీరు పని చేయండి, ఏం చేయకండి, బికాస్ పాకిస్తాన్ డైరెక్ట్లీ కెనాట్ సెల్ ఆర్మ్స్ టు యుక్రెయిన్, రష్యా కోపడతారు. వీళ్ళేం చేస్తారు, యూఎస్ కాంట్రాక్టర్స్తో రూట్ చేసి మేడ్ ఇన్ యూఎస్ఏ అని స్టాంప్ కొట్టి యూక్రెయిన్ సప్లై చేశారు. అది పాకిస్తాన్ ఆయుధాలు. ఇట్స్ ఆల్ ఆన్ రికార్డ్, నథింగ్ హియర్సే కాదు ఇదంతా. దాని తర్వాత మనకు తెలిసిందే పాకిస్తాన్ మొత్తం దివాలా అయిపోయారు, డబ్బులు లేదు పాకిస్తాన్ దగ్గర. ఇదే యుఎస్ గవర్నమెంట్ ఈ షరీఫ్ గవర్నమెంట్కి ఐఎంఎఫ్ ఇంపించారు. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్తాను, పాకిస్తాన్ డెమోక్రసీ ఇది. గెలిచిన ప్రధానమంత్రి జైల్లో ఉన్నాడు, ఓడిపోయిన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఓకే, అంటే ఓడిపోయిన క్యాండిడేట్ ప్రధానమంత్రి అయిపోయాడు, గెలిచిన క్యాండిడేట్ ఏమో జైల్లో ఉన్నాడు. ఇది పాకిస్తాన్ డెమోక్రసీ స్టైల్ అనమాట. సో ఇప్పుడు మీరు మొత్తం తిరిగి వచ్చినప్పుడు ఐఎంఎఫ్ లోన్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి పాకిస్తాన్కి. అసీం మునీర్ ఇస్ హిస్ ఫేవరెట్ మ్యాన్. ఈ ఇరాన్ నెగోసియేషన్లో అసీం మునీర్ని వాడుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది రీజన్ ఇస్ షబాజ్ షరీఫ్ ఓన్లీ నామకే. పాకిస్తాన్లో వాద్దేవన్ గారు ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ పాకిస్తాన్లో ఆర్మీ నడిపిస్తారు దేశం.